మా దర్గా షరీఫ్ను కూడా సందర్శించండి. సీఎం జగన్కు విజ్ఞప్తి చేసిన అల్తాఫ్ బాబా. కొండపల్లిలో ప్రసిద్ధిగాంచిన హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గాలో 427వ ఉర్సు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. వివిధ మతాలకు సంబంధించిన మత గురువులు, పీఠాధిపతులు, చర్చి ఫాదర్లు కూడా హాజరవుతారని ముస్లిం మత గురువు అల్తాఫ్ రజా తెలిపారు. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. హాజరయ్యే భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాట్లను నిత్యాన్నదాన భవనం దగ్గర ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చొరవతో సీఎం స్పందించి దర్గాకు రహదారిని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం హర్షదాయకమని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. గతంలో రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జి నుండి దర్గా వద్దకు రావాల్సి ఉండటంతో వృద్ధులకు, రోగులకు ఇబ్బందిగా ఉండేదని బ్రిడ్జి కింద నుండి రోడ్ను ఏర్పాటు చేయడంతో సునాయాసంగా దర్గాకు చేరుకోవచ్చని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీటీపీఎస్ గతంలో ఆగిపోవడంతో మహత్తు కలిగిన బాబా దర్గాకి దారిని ఏర్పాటు చేసిన నాటి నుండి నిర్విరామంగా నడుస్తుందని నిర్వాహకులు తెలిపారు. వీటీపీఎస్, ఎస్పీఎఫ్ పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలో బాబా సమాధితో పాటు ఆర్కియాలజీ శాఖ రికార్డ్స్లో నమోదు కాపాడిన సర్వరోగ నివారిణి పిలువబడే షిఫా బావి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క షా బుఖారీ బ్రిడ్జి వ్యవహారం ఉందో మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి దర్గాకి ముఖ్యమంత్రి గారు రావాలి అని ఆశ ఉంటుంది. ఇంతమంది లక్షలాది జనాభా వచ్చి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇది ఒక పవర్ఫుల్ దర్గా. ఈ దర్గాకి వచ్చిన వాళ్ళు ఏదో ఒక ప్రమోషన్తో ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారు, మామూలుగా వచ్చిన వాళ్ళు శాసనసభ్యులు అయ్యారు. ఎన్నో విధాలుగా ఆఫీసర్లు కూడా ప్రమోషన్లతో ఒక మంచి పవర్ఫుల్ సమాధిలో నుంచి సమాధానం చెప్పే పవర్ఫుల్ దర్గా హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా. ఇలాంటి దర్గాకి గతంలో సీఎం గారు రావాలని కోరుకున్నాం. ఇప్పుడు 3 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావాలని ఎన్నోసార్లు వారికి ఇన్విటేషన్ కూడా ఇచ్చాం. కానీ ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ ప్రాబ్లం ఉందో ఈ బ్రిడ్జి ఏర్పాటు వల్ల బ్రిడ్జి మీద రావాలి పోవాలి అంటే సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా సెక్యూరిటీ ఇబ్బందులు సాకులు చూపించి మాకు మా సీఎం గారిని దూరం చేస్తున్నారు. మా దర్గాకి మా సీఎం గారు కూడా రావాలి అని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా బాబా గారి భక్తులు కూడా కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ యొక్క రోడ్డు మార్గం ఉంది కాబట్టి ఇదే విధంగా హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా గారి ఆశీస్సుల కోసం అధికారులతో పాటు రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు, వామపక్ష నాయకులు, ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దర్గాని సందర్శించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.